9వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. అట్టి వాటిలో నేను ఆనందించువాడుగా ఉన్నాను. అట్టి వాటిలో నేను ఎట్టి వాటిలో అట్టి వాటిలో పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది, దేవుడు అక్కడ రాయబడుచుంది యెహోవా సెలవిచ్చున్నాడని. యెహోవా ఆనందించేవాడుగా ఉన్నాడు అంటే యెహోవాకు ఆనందము కలుగుతుంది అని. యెహోవాకు ఆనందం కలుగుతుంది. ఒకసారి మనము మన యొక్క జీవితంలో ఆలోచన చేస్తున్నట్లయితే మనం కూడా కొన్ని సందర్భాల్లో ఆనందించే వారిగా కనబడుతూ ఉంటాం. అదేంటంటే మనము అనుకోనిది మన యొక్క జీవితంలో జరిగినప్పుడు, అనుకోనిది మనము కొనుక్కున్నప్పుడు, అనుకున్న పని మనం చేసినప్పుడు మన యొక్క జీవితంలో ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందం కలిగినప్పుడు మనం వ్యక్తపరుస్తూ ఉంటాం, కొన్నిసార్లు వ్యక్తపరచం. కానీ ఇక్కడ పరిశుద్ధ లేఖనం రాయబడి వచ్చింది, దేవుడు ఆనందము కలుగు ఆయన జీవితంలో ఆనందం కలుగుతుందంట. ఇక్కడ అదే మాట రాయబడి వచ్చింది, అట్టి వాటిలో యెహోవా ఆనందించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ దినన మనం నేర్చుకుందాం, దేని ద్వారా దేవునికి ఆనందము కలుగుతుంది. దేని ద్వారా దేవునికి ఆనందం అంటే చిన్న చిన్న వస్తువుల విషయంలో, చిన్న చిన్న పనుల విషయంలో మనము చాలా ఆనందపడుతూ ఉంటాం. మనము ఒక రంగు చీర కొనుక్కుందాం అనుకుందాం, మన మైండ్లో ఉంటుంది ఒక చిన్న ఆలోచన. ఏ షాప్కి వెళ్ళినా మొదట మనకి ఆ కలరే క్లిక్ అవుతుంది, కానీ అక్కడ ఉండదు, డిసప్పాయింట్ అవుతాం. అలా తిరగ ఎక్కడో ఆ రంగు చీర మనకు కనబడింది అనుకోండి, కాబట్టి మన ముఖంలో ఒక తెలియని ఆనందం అనేది, గ్లో అనేది కనబడుతుంది. ఆయన అంటున్నాడు, నేను కూడా ఆనందించేవాడుగా ఉన్నాను. అట్టి వాటి యందు యెహోవా ఆనందించేవాడుగా ఉన్నాడు. దేని విషయములు అంటే అక్కడ రాయబడుతుంది, మనం నేర్చుకుందాం దినమున ఏ విషయముల ద్వారా. ఎందుకంటే అక్కడ చూడండి, అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపవాలంటే భూమి మీద నా కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న యెహోవానని తెలుసుకోవటం. కానీ ముందుగా మనం నేర్చుకుందాం, దేని ద్వారా దేవునికి ఆనందం కలుగుతుంది. దేని ద్వారా దేవునికి ఆనందం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, 2వ వచనం. ఇక్కడ రాయబడుచు మొదటిగా జెరెమియా 9:24 అంటున్నాడు, అట్టి వాటిలో యెహోవా ఆనందించేవాడుగా ఉన్నాడు. ఎట్టి వాటిలో యెహోవాకు ఆనందం కలుగుతుంది అంటే కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం రాయబడుతుంది, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నట్లయితే దేవుడు తన యొక్క జీవితంలో ఆనందించేవాడుగా ఉన్నాడు. మొదటిగా క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. క్రీస్తును స్పష్టంగా అంటే ఏంటి? స్పష్టంగా అంటే ఏంటి అమ్మా? స్పష్టంగా అంటే ఏంటి అంటే దాంట్లో ఏ యొక్క అనుమానం లేకుండా, దాంట్లో ఏ రకమైన భేదం లేకుండా పరిపూర్ణంగా 100%, 100/100 స్పష్టంగా తెలుసుకోవడం. అదే జెరెమియా 9:24 చూద్దాం. అక్కడ భూమి మీద నా కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం అని రాయబడుతుంది. అంటే ఇక్కడ క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఆయనను గ్రహించి
పరిశీలనగా తెలుసుకోవటమే ఆనందం అంటున్నాడు. ఏంటంటే ఇంకో మాట, పరిశీలనగా అంటే ఏంటి? పరిశీలనగా అంటే ఏంటి? పరిశీలనగా అంటే తెలుసు. కూరలో ఏం వేయాలి అంటే అమ్మా మనం చెప్పేస్తాం, ఏమేయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలి, అమ్మా చింతపండు పులుపు వేయాలి, పసుపు వేయాలి అని చెప్పేస్తాం, మనకు తెలుసు. కానీ దాన్ని పరిశీలనగా తెలుసుకోవాలి అంటే ఏంటి అమ్మా? పరిశీలన తెలుసుకోవాలంటే మనమే కూర వండాలి. మనమే కూర వండాలి. అప్పుడేమవుద్ది అమ్మా, ఎంత ఉప్పు వేయాలో, ఎంత కారం వేయాలో, ఎంత పసుపు వేయాలో అప్పుడు ఏమవుతుంది, పరిశీలన, గ్రహింపు వస్తుంది మనకి. కానీ మనకు తెలుసు ఉప్పు వేస్తారు, కారం వేస్తారని తెలుసు. కానీ ఎంతెంత వేయాలో తెలియాలంటే అమ్మా, ఎంతెంత వేయాలో తెలియాలంటే దాని మీద అవగాహన అనేది పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, క్రీస్తును మనము స్పష్టంగా తెలుసుకోవటమే ఆనందం. దేని ద్వారా ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు అంటే అక్కడ రాయబడుచుంది, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించు యెహోవాను నేనే అని ఏం చేయాలంట, పరిశీలనగా గ్రహించడమే, తెలుసుకోవటమే ఆనందం. అటు దినమున క్రీస్తును స్పష్టంగా నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? అసలు ఏం తెలుసు నీకు ఆయన గురించి? క్రీస్తు గురించి నీకేం తెలుసు? మనం ఎలాంటి వాళ్ళం అంటే తెలియదంటే ఏమని అనుకుంటారేమోనని, మనకు అన్నీ తెలుసు అంటాం. మనకి అన్నీ తెలుసు అంటాం, కానీ మనకేం తెలీదు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, మనము క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటమే ఆనందం, పరిశీలనగా తెలుసుకోవటమే ఆనందం. ఆయన ఎటువంటి వాడు, ఎటువంటి స్వభావం కలిగిన వాడు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవటమే ఆనందం. ఇక్కడ మనకు తెలుసు కొంత మాత్రమే తెలుసు. మనం ఏం తెలుసు? ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క ప్రశ్నకి మనము సగం సగమే జవాబు రాసాం అనుకోండి, సగం సగమే జవాబు రాసాం అనుకోండి, మార్కులు వేస్తాడా? ఫుల్ మార్కులు వేయడు. ఆ ప్రశ్నకు పూర్తిగా రాస్తేనే మార్కులు పడతాయి తప్ప సగం రాస్తే సగం మార్కులే పడతాయి. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది, క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటమే ఆనందం. ఒకసారి చూద్దాం, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది అందు వాక్యం ఉండెను. ఇక్కడ రాయబడి ఆది అందు వాక్యం ఉండెను. ఆది అందు వాక్యం అంటే ప్రారంభం నందు ఎవరు ఉన్నారంట? వాక్యం ఉంది. వాక్యం అంటే ఎవరు? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 19:13. వస్త్రం ఆయన ధరించుకొనెను, మరియు దేవుని యొక్క వాక్యము అనే యొక్క నామము ఆయనకి ఏంటంట, దేవుని యొక్క వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడింది. ఆయనకున్న మరో పేరు ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఈ రక్తంలో ముంచబడిన వాడు ఎవడంటే ప్రభువైన క్రీస్తు, యేసుక్రీస్తు. ఆయనకున్న మరో పేరు ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఇక్కడ రాయబడుచుంది, ఆది అందు వాక్యం ఉండెను. ఈ వాక్యం ఏంటంటే ప్రభువైన క్రీస్తు. అంటే ఈయన ఆది అందు ఉన్నాడు. అంటే సృష్టి ప్రారంభానికి సృష్టి ప్రారంభం అవ్వకముందే ఆయన ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్మైన దేవుడిగా ఆయన ఉన్నాడు. త్రిత్వము, గుణకారంలో యాకత్వం. గుణకారంలో 1+1+1 అని అనుకోండి, ఎంత వస్తుంది ఆన్సర్? 1+1+1 అంటే 3. అలా కాకుండా 1x1x1 అంటే 1x1x1 అంటే 1 ఆన్సర్. అంటే ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, ఆయన త్రిత్వంలో, గుణకారంలో యాకత్వం కలిగిన వాడు. తండ్రి అయిన దేవుడు ఆయనే, కుమారుడైన దేవుడు ఆయన, పరిశుద్ధాత్మైన దేవుడు అయినా కూడా ఆయనే. కానీ ఆయన స్వభావాలు మాత్రము వేరే. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటమే ఆనందం. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన స్వభావాలు వేరే, ఆయన మాత్రం ఒకటే. అదే ఆదికాండం 1వ అధ్యాయము
1వ వచనంలో రాయబడుచుంది, చూడండి ఒకసారి చూడండి. ఆదికాండం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగా శూన్యముగా ఉంది. దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుంది. అంటే అక్కడ పరిశుద్ధాత్మ కూడా ఉంది. కాబట్టి క్రీస్తును మనము స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి వాడు, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన ఎలాంటి వాడు. అందుకని రాయబడుచుంది, దేవుడు దేని వల్ల ఆయన ఆనందం కలుగుతుందంటే క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవడం. మనము క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోలేము. ఇచ్చింది ఎవరంటే క్రీస్తు. అటువంటి యొక్క స్వరక్తం ఇచ్చిన సంఘానికి సహాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి సంఘము దేవునిది, సంఘం యొక్క సంకల్పం దేవునిది, సంఘం యొక్క స్వరక్తం క్రీస్తుది, సంఘం యొక్క సహాయకుడు పరిశుద్ధాత్మ. అదే క్రీస్తు యొక్క మర్మం. ఇక్కడ రాయబడుచుంది. ఆ మర్మం మనకి ఈ యొక్క పత్రికలో కనపడుతుంది, అపొస్తలుల కనపడుతుంది. ఆయన ఏ విధంగా సంఘాన్ని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ సంఘం అంటే ఎవరంటే నీవు క్రీస్తుని ఇప్పుడు మనం కూడా ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలనుకోండి, ఈ టైంలో వెళ్తే ఆయన మూడే విధంగా ఉంటారు. చేసి అప్పుడు ఎలాగైతే వెళ్తామో వాక్యభాగం కూడా అక్కడ రాయబడుచుంది. ఏంటంటే పరిశీలనగా తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి వాడో తెలుసుకోవాలి. ఆయన గుణలక్షణాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా చూడండి ఎక్కడ రాయబడుచుంది. అది యోహాను సువార్తలో 3వ వచనం, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగు. ఆయన లేకుండా ఏమీ కూడా లేదు. ఆయన లేకుండా ఏమీ లేదు. కానీ ఆయనలో ఏముందంటే జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగుగా ఉంది. కనుక ఆయన గురించి స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఆయన గురించి మనం స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాం. కనుక ఏమో కళ్ళుండి చూడలేని వాడి దగ్గరికి, చెవులుండి వినలేని వాడి దగ్గరికి, కాళ్ళుండి నడవలేని వాడి దగ్గరికి, ఏమో చేతులుండి కదపలేని వాడి దగ్గరికి మనం వెళ్ళి ప్రయాసపడుతూ ఉంటాం. వ్యర్థముగా మన సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆయనలో జీవం ఉంది, మనుషులందరికీ కూడా ఆయన వెలుగునిచ్చేవాడుగా ఉన్నాడు. కనుక క్రీస్తును నువ్వు స్పష్టంగా తెలుసుకోవటమే దేవునికి ఆనందం. పరిశీలనగా తెలుసుకోవటమే ఆనందం. ఇక్కడ ప్రియమైన వాళ్ళు, ఇక్కడ రాయబడుచుంది 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. అవి చూడగానే మనం అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారా సమస్తమును చేయగలిగిన వాడు. ఆడి నోటి మాట ద్వారా సృష్టి అంతని కలుగజేస్తున్న వాడిగా ఉన్నాడు. మనము స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాం. ఆయన మీద పరిపూర్ణంగా మనము ఆధారపడలేకపోతున్నాం. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం సార్ చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం, కనికరము చూపుటయందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపం ఉంచడం అని రాయబడుతుంది. ఆయన కనికరం చూపేవాడే తప్ప కోపం ఉంచేవాడు కాదు. మనం ఏమైనా అంటూ ఉంటాం అంటే, దేవుడికి నేనంటే చాలా కోపం అమ్మా, దేవుడికి నేనంటే పడదమ్మా,
నేనంటే అసలు ఇష్టం ఉండదమ్మా, మేమంటే ఇష్టం ఉండదమ్మా అని చాలా కోపం అమ్మా, మమ్మల్ని పట్టించుకోవట్లేదమ్మా అని దేవుని మీదే మనము తిరుగుబాటు చేసేవారు ఉంటాం. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన కనికరము చూపటందు సంతోషపడేవాడు తప్ప ఆయన కోపమించేవాడు మాత్రం కాదు. ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోవాలి మనం. ఎప్పుడైతే ఆయన గురించి స్పష్టంగా ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, పరిశీలనగా ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, నీ ద్వారా దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. ఒకసారి చూడండి, కీర్తన భాగం చూద్దాం. 146వ కీర్తన, 146వ కీర్తన ఒకసారి చూడండి, చదువుకుందాం. 7 అమ్మా, బాధపరచబడేవానికి న్యాయం తీర్చును, ఆకలి కొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడు వారిని విడుదల చేయును. ఇక్కడ రాయబడుచుంది ఆయన యొక్క స్వభావం అనేది. ఇక్కడ రాయబడి ఆయన ఎటువంటి వాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన మంచోడా చెడ్డోడా, ఆయన ఏ విధంగా నీకు సహాయం చేయగలవాడో ఇక్కడ 146 కీర్తన 7 నుంచి 9 వరకు మనం చదివినట్లయితే అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయనను స్పష్టంగా తెలుసుకోవటమే ఆనందం, ఆయన పరిశీలనగా తెలుసుకోవటమే ఆనందం. ఒకసారి చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని మూలముగా మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతను, విమోచన దయచేస్తాడు. ఏంటంట? ఆయన ఎవరైనా యేసు క్రీస్తు ద్వారా నీకు జ్ఞానం, నీకు నీతి, నీకు పరిశుద్ధత, నీకు విమోచన. ఎందుకంటే 1 పేతురు 1:19 రాయబడి వచ్చింది. చూడండి, చదువు ఒకసారి. 1 పేతురు 1:19, అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే విమోచన. ఇక్కడ దేవుని మూలముగా ఆయన నీకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. యెహోవాయందు భయభక్తి కలిగి ఉండి ఆ జ్ఞానమునకు మూలం. ఆయన నీతిని కలుగు చేసేవాడు, ఆయన నీతిపరుడు, నిందారహితుడిగా ఉన్నాడు. ఆయన నీకో తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న వాడికి కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటమే ఆనందం. ఆయన నీ కోసము జ్ఞానం, నీతిని, పరిశుద్ధత. ఎందుకంటే ఆయన పరిశుద్ధులుగా నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే అనీతిమంతులుగా ఉన్న నీవు నీతిమంతుడైన ఆయన దగ్గరికి చేరాలి అంటే పరిశుద్ధత అని. కనుక రోమా 8:1 రాయబడి వచ్చింది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ శిక్షను భరించిన వాడిగా కనబడుతున్నాడు. కనుక ఆయన శిక్షను భరించిన వాడికి కనబడుతున్నాడు కనుక నువ్వు ఆయన స్పష్టంగా తెలుసుకోవటమే దేవునికి, తండ్రికి ఆనందం. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం ఒకసారి చూడండి. అదే 2 కొరింథీ 2 కొరింథీ 8వ అధ్యాయం, 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఇక్కడ రాయబడి వచ్చింది. ఆయన ధనవంతుడై ఉండి, ఏంటంటే ఆయన ధనవంతుడై ఉండి తన యొక్క దారిద్ర్యము వలన నువ్వు ధనవంతులుగా ఉండాలని ఆయన నీకోసము దరిద్రుడాయను. అది ఆయన యొక్క మనస్సు. అందుకే ఫిలిప్పీయుల తీర్చేసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఇక్కడ ఆయన నేను హక్కును చేర్చుకునేవాడిగా కనబడుతున్నాడు. తన ధనవంతుడు అయినప్పటికీ నీవు ధనవంతులుగా ఉండాలి, నీకోసము దరిద్రుడాయను అని రాయబడుతుంది. కనుక దేని ద్వారా దేవునికి ఆనందం కలుగుతుంది అంటే నువ్వు క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటం వలన. అందుకే చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఫిలిప్పీ 2:11. కనుక తండ్రి అయిన దేవుని యొక్క మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా, ఏంటంట, ప్రతి నామమునకు పైనామముగా ఆయన యొక్క నామాన్ని ఉంచాడు.
కాబట్టి అన్ని నామముల కంటే పైనామము యేసునామం. అది ప్రియమైన వాళ్ళరా, ఆయనను ఏం చేయాలంటే నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలి. ఏదో సగం సగం తెలుసుకోవడం కాదు, ఏదో కొంచెం కొంచెం తెలుసుకోవడం కాదు. పరిశీలనగా, పరిపూర్ణముగా, పూర్తిగా నువ్వు యేసుక్రీస్తు కోసం నువ్వు స్పష్టంగా ఎప్పుడైతే తెలుసుకుంటావో దేవుడు ఆనందపడేవాడుగా ఉన్నాడు. అది ఒకటి, నువ్వు క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటమే ఆనందం. రెండోది చూద్దాం, సామెతల గ్రంథము 15:8. ఆనందం. రెండోది రాయబడుచుంది, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందం. ఒకటి, క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటం ఆనందం. రెండోది, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకి ఆనందం. యథార్థవంతులు అంటే నీతి, నిజాయితీ, న్యాయం, చేసే పనులో నమ్మకం, దేవుని నెల విశ్వాసం ఉంచడం, దేవుని దృష్టిలో మంచిగా ఉండడం. రాయబడుచుంది యథార్థముగా జీవించడం. బైబిల్లో అనేక మంది మనం చూడగలం. నోవా, అబ్రహాం, మోషే, దావీదు, యేసుక్రీస్తు, ఇలాగా అనేక మంది యథార్థముగా తండ్రి ఏ పనితో అప్పగించాడో ఆ పనిని చేసిన వారిగా, నిజాయితీగా వారి వారి యొక్క కార్యాలను చేసేవారిగా కనబడుతున్నారు. నోవాహుతో వాడ కట్టమని చెప్పాడమ్మా. ఎందుకు ప్రభు అనే క్వశ్చన్ అడగకుండా అమ్మా వాడను నిర్మించాడు. యథార్థంగా బతికి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అబ్రహాము రమ్మనగానే బయటకు వచ్చాడు. తను రాజుగా నియమించి అనేకమైన వాటి మీద అధికారిగా, విశ్వాసుల తండ్రిగా నియమించాడు. దావీదునమ్మ, గొర్రెలు కాసుకునే దావీదునమ్మ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మోషే అమ్మ, నేను నాకంటే గొప్పోడు లేడు అనుకున్నవాడిని అమ్మ, నాకంటే గొప్పోడు ఎవడో లేడు అనుకున్నవాడిని అమ్మ, బలహీనుడిగా అమ్మ అరణ్యములో ఉన్నప్పుడు నేను నథింగ్, నేను వేస్ట్ ఫెలో అనుకున్న సమయంలో దేవుడు అతన్ని పిలిచి ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇవ్వడం జరిగింది. యథార్థమైన జీవితాన్ని గడిపిన వాడుగా కనబడుతున్నాడు. యేసు ప్రభు కూడా శిలువ మరణం వరకు కూడా తన యథార్థతను కనపరుచుకున్నవాడు కాదు. ఇక్కడ రాయబడి యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు సంతోషం. కానీ నువ్వు యథార్థవంతులుగా ప్రార్థన చేయాలంటే ఒకటి, నువ్వు పరిపూర్ణంగా దేవుని ఎడల విశ్వాసాన్ని ఉంచాలి, నమ్మకాన్ని ఉంచాలి. అంటే ఒకసారి చూడండి, కీర్తనలు 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, నేను అమ్మా కావున నేను పడుకొని నిద్రపోయి. ఇక్కడ రాయబడి యెహోవా నాకు ఆధారం. ఇక్కడ యథార్థవంతులే ప్రార్థన దేవుడు ఆనందించేవాడిగా ఉండాలంటే ఒకటి, ఇక్కడ రాయబడుతుంది, నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని కనపరచాలి, అంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడాలి. అందుకంటున్నాడు, యెహోవాయే నాకు ఆధారం కనుక నేను నిద్రపోయి అమ్మా నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటున్నాడు. అంటే యెహోవా నాకు ఆధారం కనుక నేను పడుకున్నా మేల్కొన్నా నేను ఆయన లేపేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీద పరిపూర్ణంగా మనం ఆధారపడాలి. కొంతమంది చూడండి, పడుకున్న వాళ్ళు ఇంకా పడుకున్నట్టుగానే ఉండిపోతారు, లేవరాలు. కానీ నిన్ను లేపగలుగుతున్నాడంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. ఇక్కడ రాయబడుచుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందం. ఇక్కడ దేవుని యందు నువ్వు విశ్వాసాన్ని ఉంచాలి, యథార్థంగా నువ్వు ప్రవర్తించాలంటే దేవుని విశ్వాసం, ఆయన మీద ఆధారపడాలి. అందుకే కీర్తనగాడు అంటున్నాడు, యెహోవాయే నాకు ఆధారం కనుక నేను నిద్రపోయి నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. మనం రేపొద్దున్న లేవము అనుకున్నాం అనుకోండి, మనం రాత్రికి మినపప్పు రాత్రికి మినపప్పు నానపోసుకోం. కానీ రేపొద్దు మనం లేస్తాం కనుక ఈ రాత్రికే మినపప్పు నానబోసుకుని రుబ్బేసుకుని ఇడ్లీ పిండి కలిపేసుకుని దాచుకుంటాం. ఎందుకంటే లేవగానే ఇడ్లీ వేసుకుంటాం. అంటే పొద్దున్న రుబ్బుకున్న గారెలు అవుతాయి కానీ ఇడ్లీ అవ్వవు. కాబట్టి ఇక్కడ మనం పొద్దున్న లేస్తామన్న నమ్మకంతో మనం పడుకుంటున్నాం కనుక మనం ఏం చేస్తున్నాం, ముందు రాత్రి ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం, యెహోవాయే నాకు ఆధారం. ఎందుకంటే
నేను నిద్రపోయామా, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. కనుక పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. అప్పుడే నీ ప్రార్థన ఆయన ఆనందించేవాడుగా, నీ యందు ఆయన ఆనందం కలుగుతుంది. రెండవది రాయబడుతుంది, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడుతుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆలకించి ఆయన చెప్పిన ఆజ్ఞలను ఎప్పుడైతే నువ్వు పాటించావో, అక్కడ రాయబడుతుంది, నీ పిండి మీద దొడ్డే దీవించబడుద్ది, నీ గర్భఫలం దీవించబడుద్ది, నీ నూనె తీటే దీవించబడుద్ది. అక్కడ 1 నుంచి 8 వరకు ఉన్న వచనాలన్నీ కూడా రాయబడుచున్నాయి. నువ్వు ఏ రకంగా దేవుడిని దీవించేవాడుగా. దాని ముందు ఒక మాట రాయబడుతుంది, ఆయన ఆజ్ఞలను నువ్వేం చేయాలంట, శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే ఆయన నీ ద్వారా ఆనందించేవాడుగా కనబడుతుంది. కనుక మూడవది, నీతిగా జీవించాలి. ఎందుకంటే మనము ఆయనను ప్రభువుని పిలవడానికి కూడా యోగ్యులము కాదు. మన యథార్థత మన యొక్క జీవితంలో లేదు. ప్రసంగులు అంటున్నాడు, మనము మనుషులను దేవుడు యథార్థవంతులుగా చేశాడే కానీ వారి వారి క్రియల ద్వారా ఆ యథార్థతను వారు పోగొట్టుకున్న వారుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, నీతిగా జీవించాలి. అనీతిమంతులైన నిన్ను నీతిమంతులు చేయడానికి ఆయన లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇక్కడ యథార్థవంతుల ద్వారా ఆయన ఆనందించేవాడు ఉన్నాడు. కనుక అటువంటి యథార్థత నీ యొక్క జీవితంలో కలగంటే నువ్వు నీతిగా జీవించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆజ్ఞలను పాటించాలి, నీతిగా జీవించాలి. 4వది క్షమాపణ. నీ పొరుగు వారిని క్షమించే విధంగా ఉండాలి. రాయల్ సుప్రీం లా తెలియజేస్తుంది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, రాజు ఆజ్ఞ ఏంటంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ఆయన ఏ విధంగా అయితే ప్రేమించాడో నీవు కూడా ఆ విధంగా పొరుగువారి ఎడల ప్రేమను కలిగిన వారు. అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ అది. ఆఖరిది రాయబడుతుంది ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. 1వ యోహాను 4వ అధ్యాయంలో రాయబడుతుంది, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రేమ లేకపోతే, దేవుడు ప్రేమ లేకపోతే వాడు దేవుని యందు లేడు. కనుక యథార్థముగా మనం ప్రవర్తించాలి. యథార్థముగా నువ్వు ప్రార్థన చేస్తున్నాడు, దాని ద్వారా ఆయన ఆనందించేవాడిగా ఉండాలి. అంటే నువ్వు యెహోవా యందు నమ్మకం ఉంచాలి, ఆజ్ఞలను పాటించాలి, నీతిగా జీవించాలి, క్షమాపణ కలిగిన వారిగా, ప్రేమ కలిగిన వారుగా ఉన్నట్లయితే ఆయన నీ ప్రార్థన ద్వారా ఆయన ఆనందించేవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ 1, క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవటమే ఆనందం. 2వది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. 3వది చూద్దాం, కీర్తనలు 37వ కీర్తన 23, 23వ. వాని ప్రవర్తనను చూసి ఏంటంట, ఒకరిని యొక్క ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. ప్రవర్తన అంటే నీ బిహేవియర్ ఎలాగుంది, దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎలాగుంది. చూడండి, కొంతమంది పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో చిన్నపిల్లలతో కూడా అలాగే మాట్లాడతారమ్మ. పెద్దలను ఏం చేయాలి, గౌరవించాలి. వాళ్ళు ఏం చేస్తారమ్మా, చిన్నపిల్లలతో యారా యారా అని ఎలా మాట్లాడతారో పెద్దోళ్ళతో కూడా అలాగే మాట్లాడతారు. కొంతమంది ఉంటారు, పెద్దోళ్ళని ఒకలాగా, చిన్నపిల్లల్ని ఒకలాగా, తనతో ఓటు వారిని ఒకలాగా. అంటే ఇక్కడ రాయబడి మన ప్రవర్తన, మన బిహేవియర్ ఎలాగుంది. ఇక్కడ రాయబడిచింది, ఒకరిని ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. కానీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి నువ్వేం చేయాలంటే ఆలోచించుకోవాలి. చూడండి, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 5:1. ఏంటంటే నువ్వు దేవుని మందిరం పోనండి, ప్రవర్తన ఉండాలంట జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, మన బిహేవియర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే హీరోల మీద, వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ మీద, వారు ఎలా ఉన్నారో ఆ విధంగానే వాళ్ళు మనం ఫాలో అవుతూ ఉంటాం. కానీ వాక్య భాగం రాయబడుచుంది సామెతల 14వ అధ్యాయంలో, ఒకని ఎదుట సరైన మార్గం కలదు,
అది తుదకు మరణానికి నడిపిస్తుంది. కాబట్టి ఏ మార్గమైనా ఒకనొక టైంలో అది మరణానికి నడిపించేది తప్ప జీవాన్ని నడిపించేది కాదు. నువ్వు జీవానికి వెళ్ళాలి అంటే ఆ మంచి ప్రవక్తన కలిగిన వాడు ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు, ఆయన్ను వెంబడించాలి. కనుక యోహాను 14:6లో రాయబడుతుంది, నేనే మార్గమును సత్యమును జీవము. ఇక్కడ ఆయనే మార్గము కనుక ఆ మార్గములో నువ్వు నడవాలంటే నీ ప్రవర్తన ఎలాగుందో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాము, ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాం, ఎంతసేపు అయినా రాము బెడ్రూమ్లో నుంచి. ఎందుకంటమ్మా దువ్విన తల దువ్వి అమ్మ, దువ్విన తలే దువ్వి, రాసిన పౌడర్ రాసి అమ్మ, మేకప్ అయ్యి ఇంతకు మన తాళం వేసి బయటకు వచ్చినా అమ్మ, గమ్మున ఎవరన్నా వచ్చి బొట్టేంటి వంకరగా ఉందా అన్నప్పటికీ అమ్మ మళ్ళీ తాళం తీసి లోపలికి వెళ్ళిపోయి అమ్మ సరి చేసుకుంటాం మనం. అంటే ఆ నిమిషం ఫంక్షన్కి వెళ్ళేంత వరకు కూడా అమ్మ, ఫంక్షన్కి వెళ్ళేంత వరకు కూడా అమ్మ మనం ఎలాగున్నామో ఏమో మన కాపునేమో బయట వాళ్ళకి ఎలా కనబడుతున్నామో దాని విషయంలో చాలా జాగ్రత్తగా. మ్యాచింగ్ గాజులు వేసామా, మ్యాచింగ్ పూలు పెట్టుకున్నామా, టిక్టిక్లు పెట్టుకున్నామా, ఏం పెట్టుకున్నామా, 1-4 సార్లు ఏం చేస్తూ ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎంత జాగ్రత్త అంటే ఎదుటి వాళ్ళు అదేం బట్టలు అనకుండా భలేగా ఉన్నాయో అనుకునే దాకా మనం జాగ్రత్త పడతాం. తన ప్రార్థనకు వచ్చేటప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వితౌట్ ప్రిపరేషన్ ఆఖరికి మనం నిమ్మకాయ కోతకి వెళ్తున్నప్పుడు నిమ్మకాయ కోతకే వెళ్తున్నాం అనుకోండి క్యారేజీ పెట్టుకుంటాం, వాటర్ బాటిల్ పెట్టుకుంటాం, టవల్ పెట్టుకుంటాం, టవల్ పెట్టుకుంటాం. ఇవాళ మంచి కూర అనుకోండి, దానికి మ్యాచింగ్ పప్పుచారు చారు పెట్టుకుంటాం. ఏదో ఒకటి మనం పరిపూర్ణంగా పెట్టుకుని ఏ లోటు లేకుండా ఏ ఒక్కటి మర్చిపోయినా మరలా వెనక్కి వచ్చి తీసుకెళ్తాం. కానీ ప్రార్థనకి బైబిల్ ఉండదు, పాటల పుస్తకం ఉండదు. అంటే మాకు చదవటం రాదండి అన్నప్పుడు బైబిల్ మొయ్యలేకపోతున్నావా నువ్వు? చదవటం రాకపోతే నేను తీసుకున్నప్పుడు ఇంకోళ్ళు చదివేస్తున్నారండి, చదివితే చదవని, మరి నువ్వు కూడా తీసుకొని చూసుకోవాలి కదా. ఎందుకంటే బెరియా సంఘస్థులు ఏం చేశారంట, వారు ఏం వింటున్నారో వారు పరిశుద్ధ లేఖనాలు ఏం చేశారంట, పరిశీలన చేశారు. వారు చూస్తున్నారు దాంట్లో ఉందో లేదో, మేము వినేది నిజమైందో కాదో. నిజమైంది కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నీ ప్రవర్తన ఎలాగుంది. ఒకవేళ ఒక వ్యక్తిని నమ్ముచున్నావా ప్రవక్తన కోసం, వానిలాగే ఉండాలని వానిలాగే ఉండాలని వ్యక్తిని కనుక ఫాలో అయినట్లయితే తుదకది మరణానికి తప్ప జీవానికైతే కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది చూడండి, యోబు ఒక మాట అంటున్నాడు, 29వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం. ధరించుకుని ఉన్నాను గనుక అది నన్ను ధరించెను, న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాగాను ఉన్నది. ఏంటంట, నా ప్రవర్తన ఎలాగుందంట, నాకు బట్టలలాగా ఉన్నాయి. ఈ బట్టలు మనకి ఏం చేస్తాయంటే గౌరవాన్ని ఇస్తాయి. బట్టలు ఏమిస్తాయి? పెళ్ళికి పెళ్ళికి వెళ్ళాకండి, బైబిల్లో పెళ్లి జరిగింది పెళ్లి జరిగితే ఆ విందు ప్రధాని వాడిని గెంటేస్తాడు బయటికి, నీ పెళ్ళిలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే వాడి పెళ్లి బట్టలు లేవు, వాడికి ఏం లేవంట, పెళ్లి బట్టలు లేవు. చూడండి, మనం ఈ సాదా సీదా అని బట్టలు వేసుకుని పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, ఆ పెళ్ళికి మనం పిలవలేదు, అయినా మనం పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, మనం తెలిసిపోద్ది. ఎందుకంటే వాడి దగ్గర ఏం లేవు, పెళ్లి బట్టలు లేవు వాడి దగ్గర. అదే జిగిలిమనే వేసుకెళ్ళాం అనుకోండి, ఓహో వీడి పెళ్ళికి పిలిచినవాడు అనుకుంటాం. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది ఏంటంట, యోబు అంటున్నాడు, నేను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాగాను ఉండను. వస్త్రముగా ఉంది, తన ప్రవర్తన ఎలా ఉందంట, వస్త్రం గర్వంగా ఉంది.
ఇక్కడ రాయబడుచుంది పాగా అని రాయబడి, పాగా అంటే తలకి పెట్టుకున్నది. పాగా అంటే తలకి, ఈ పాగా గౌరవాన్ని సూచిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు కూడా తలకి ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. నువ్వు రాజు కదా, రాజుకి ఏముండాలి? కిరీటం ఉండాలి. కనుక ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టారు. అలాగే పాగా అంటే గౌరవం. ఇక్కడ రాయబడుచుంది నీ ప్రవర్తన అని గౌరవం. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ఒక్కడి ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడుకున్నాడు. కనుక యోబు అంటున్నాడు, నా ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాగాను ఉంది. కనుక నువ్వు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నీ ప్రవర్తన బట్టి ఆయన ఆనందించేవాడుకున్నాడు. నీ ప్రవర్తన బట్టే దేవునికి ఆనందం. మనం ఎలాగుంటాం ప్రార్థనలేమో, ఎలా ఉంటాం ప్రార్థన? ఏదో ఇంటికాడ ఏదో పనులన్నీ చేసి అలసిపోయినలాగా. ఇంకా ఈ ఏళ ప్రార్థన రావటం వల్ల నేను ఎన్ని పనులు మానేసుకున్నానో అని అమ్మ దిగులు పడుతూ అమ్మ బాధపడుతుంది. కూర్చుని లెగలేక, లెగితే కూర్చోలేక, కాళ్ళు ఆర్జాపుకొని గోడకు అటు తిరిగి ఇటు తిరిగి అమ్మ ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పడిపోతున్నామంటే అన్ని రకాలుగా ఇబ్బంది. కానీ డ్వాక్రా మీటింగ్కి వెళ్తే మనం అమ్మ డ్వాక్రా మీటింగ్కి వెళితే వెళ్ళిపోండి అనేదాకా మనం లెగం అక్కడి నుంచి. వెళ్ళిపోండి అనేదాకా ఆ సీఏ అనేవాడే అమ్మ వెళ్ళిపోండి మీటింగ్ అయిపోయింది అన్నా కానీ మనం వెళ్ళాం అమ్మ. ఏదో మనం ఇదేంటి మన బలమంతా కూడా నేను దేవుని కట్టేస్తున్నానమ్మా అన్న ఫీలింగ్ అమ్మ. అలసిపోయి ఇది ఇంటికాడ మంచంగా పడుకుంటే నిద్ర రానట్టుగా చర్చిలోకి వచ్చి అమ్మ కాళ్ళు ఆరుజాపుని ఎంత ప్రశాంతంగా అమ్మ పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే, పాటలు పాడుతుంటే ఎంత జోకట్టినట్టు ఉంటుందంటే అమ్మ ఒక పెద్ద అనుభవం అక్కడ వేసినా కానీ లేవలేనంత స్థితిలో, మన కళ్ళు తెరవలేనంత స్థితిలో అమ్మ ఉండిపోతే దేవుడికి ఎలాగ ఆనందం, దేవునికి ఎలాగ ఆనందం అమ్మ. నీ ద్వారా ఎలాగ ఆనందం దేవునికి. చిన్న విషయాల్లో పిల్లలు మాట అనపోతే అంటాం, ఒరే అనవసరం కన్నానరా నేను, నీ వల్ల నాకు ఏం లేదు, సుఖం లేదు, నీ వల్ల నాకు ఏమ్మా ఆనందం లేదు. తామర తీగల వెనకల గీయమని తిరుగుతూ ఉంటాడమ్మా. ఏమైనా ఆనందం ఉంటుంది తల్లికి. ఇక్కడ రాయబడి వచ్చింది, నీ ప్రవర్తన ఏం చేయాలంట జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన అధికారానికి నువ్వు లోబడాలి. చూడండి ఆయన ఎటువంటి వాడు చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం, సామెతలు 3:6. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలను ఏంటంటే నీ ప్రవర్తన అంతటిలో నువ్వేం చేయాలంట ఆయన అధికారానికి లోబడాలి. ఎందుకంటే ఆయనే సుప్రీం, ఆయన మించి ఇంకోటి లేదు. కాబట్టి నీ ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడుకున్నాడు. కనుక దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నువ్వు నీ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం విన్నామో తెలియదు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది అమ్మ. వచ్చామా వెళ్ళామా ఏం విన్నావు ఇవాళ వాక్యం అంటే తెలియదు అమ్మా, నేను పడుకుపోయానమ్మా. మరి ఇంకెందుకు రావడం? నువ్వు వినడానికి వచ్చినప్పుడు నీ సమయం చాలా ఇది, అవునా కదా? ఇదే 3 గంటలు ఎక్కడానికి పని చేస్తే అమ్మా ఇవాళ ఆదివారం కంటే 1000 రూపాయలు వస్తాయి మనకి. అంటే 1000 రూపాయలు వదులుకొని మనం ప్రార్థనకు వచ్చామంటే అమ్మా, 1000 రూపాయలు వదులుకొని మనం దేవుని మందిరంలో గడుపుతున్నామంటే ఎంతకంత మనం నేర్చుకోవాలి, తీసుకెళ్ళాలి. అని ఏం తీసుకెళ్ళామంటే ఏం లేదమ్మా, నిద్ర మాత్రం భలే పెట్టింది. నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందించేవాడు. అందుకే రాయబడి వచ్చింది, దేని ద్వారా దేవునికి ఆనందం కలుగుతుంది అంటే, ఒకటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడం, రెండోది యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందం, మూడోది ఒకరి ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడుకున్నాడు. కనుక జెరెమియా 9:24 చెప్పినట్లుగా దేని ద్వారా ఆయనకు ఆనందం అంటే, ఒకటి ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే పరిశీలనగా తెలుసుకోవటం, పరిశీలన ప్రార్థన ప్రవర్తన, పరిశీలన ప్రార్థన ప్రవర్తన, దీని ద్వారా దేవునికి ఆనందం. నీ జీవితం ద్వారా దేవునికి ఆనందము కలుగులాగన
మనం ప్రార్థన చేద్దాం. నేటి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆస్వాదించిన